దశాబ్దాల పాటు కాదు, శతాబ్దాల పాటు వివక్షకి గురయ్యారు. ఇళ్లల్లోకి రానియకుండా, ఊర్లోకి రానియకుండా అవమానించబడ్డారు. మనిషి వాళ్ళ రక్తం ఒకటే, మన రక్తం ఒకటే. అక్కడ అసలు వేరెందుకు చేశారో తెలియదు. బ్రిటిషోడు చేసిన దరిద్రమా, అంతకుముందోళ్ళు చేసిన దరిద్రమా, ఓవరాల్‌గా వివక్ష అన్నటువంటిది సుదీర్ఘకాలం పాటు అనుభవించినటువంటి దళిత బడుగు బలహీన వర్గాలు స్వతంత్రం వచ్చాక రాజ్యాంగం పుణ్యమా అని చెప్పేసి అవకాశాలు పొందుతా, చదువుకుని ఉద్యోగ అవకాశాలు పెంచుకుని ఉన్నత ఉద్యోగ అవకాశాలు పొందుతూ ఉంటే అక్కడ కూడా కుల వివక్షే. అక్కడ కూడా అగ్ర కులాల వాళ్ళకే ప్రధానమైనటువంటి పోస్టులు ఇచ్చి దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకి సైడ్ లైన్ పోస్టులు ఇస్తున్నటువంటి దౌర్భాగ్యం. పైగా వాళ్ళని వేధిస్తా అవమానిస్తున్నటువంటి ఒకే ఐపీఎస్, ఇదే ఓసీ అయిన ఐపీఎస్ఏ, బీసీ అయిన ఐపీఎస్ఏ, ఎస్సీ అయిన ఐపీఎస్ఏ, ఎస్టీ అయిన ఐపీఎస్ఏ. కానీ వీళ్ళకి ఇచ్చే విలువ అక్కడ ఇవ్వట్లేదు. అది వస్తున్నటువంటి సమస్య. ఈవెన్ మన ఆంధ్రాలో కూడా అధికారులని ఎలా ఇబ్బంది పెడుతున్నారు దళిత బడుగు బలహీన వర్గాలది అన్నది చూస్తున్నాం. అంటే మెయిన్ స్ట్రీమ్ పోస్టులు ఎందుకు ఇవ్వరు అన్నది అర్థం కాదు. సబ్ ఇన్స్పెక్టర్ల దగ్గర నుంచి, కానిస్టేబుల్ దగ్గర నుంచి పై స్థాయి దాకా, ఈవెన్ రెవెన్యూలోనైనా వీటిలోనైనా సరే, ఎంఆర్ఓలు, కలెక్టర్లు, ఇట్లాంటి వాటిలో కూడా ఈ వివక్షలు నడుస్తున్నటువంటి రోజు. అలాంటి సిచ్యుయేషన్లో మన ఐపీఎస్ గారు పాపం చండీగఢ్లో ఆత్మహత్య చేసుకున్న విషయం, హర్యానా పోలీస్ శాఖలో కులవక్షకి తెలుగువాడైన సీనియర్ దళిత ఐపీఎస్ అధికారి ప్రాణాలు తీసింది. పలువురు సీనియర్ అధికారులు వెంటాడి మానసిక వేధించడంతో భరించలేక ఐపీఎస్ సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. హర్యానా ఏడీజీపీ స్థాయికి వెళ్ళిన పూరన్ కుమార్ విషాదాంతం ఇది. చండీగఢ్లో సెక్టార్ 11లో తన బామర్ది నివాస భవనం సౌండ్ ప్రూఫ్ బేస్మెంట్లో ఈ బలవన్మరణానికి పాల్పడ్డారు. రక్తం పడుగులో ఉన్న కుమార్ మృతదేహాన్ని ఆయన కుమార్తె గుర్తించి ఇదే జరిగిన పరిణామాలు చెప్పుకొచ్చింది. పోలీస్ శాఖలో కులవక్ష సహా పలు అక్రమాలకు వ్యతిరేకంగా గళమెత్తి పోరాడారు కుమార్. పలువురు సీనియర్ అధికారులు పగబట్టి వేధించడంతో చివరికి ఓ లంచం కేసులో ఇరికించడంతో బలవన్మరణానికి పాల్పడ్డారు. వాళ్ళు తన మానసికంగా ఎలా వేధించింది కుమార్ 8 పేజీల సూసైడ్ నోట్లో రాశారు. తన కెరీర్ని నాశనం చేయడానికి కుట్ర పన్నారని పేర్కొన్నారు. ఈ అధికారులు ఎవరైనా చండీగఢ్ పోలీసులు ఇంకా వెల్లడించలేదు. వాళ్ళలో కొందరు రిటైర్ అయిన అధికారులు కూడా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ వేధింపులకు తోడు తాజాగా ఓ మద్యం కాంట్రాక్టర్ ఫిర్యాదుతో నమోదైన లంచం కేసులో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా కుమార్ పేరును కూడా చేర్చారు. ప్రాధాన్యం లేని పోస్టుకు బదిలీ చేశారు. ఈ పరిణామాలతో కుమార్ కలెక్ట్ చెందినట్టు తెలుస్తోంది. కుమార్ పేరు చెప్పి అతని సహాయకుడైన సుశీల్ 2.5 లక్షల లంచం అడిగాడని ఆ మద్యం కాంట్రాక్టర్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాంతో రోహ్తక్ పోలీసులు ఎఫ్ఐఆర్లో కుమార్ పేరును కూడా చేర్చారు. సొంత శాఖలో కులవక్ష అక్రమాలు, అన్యాయాలు నిలదీసిన కుమార్ని టార్గెట్ చేసిన సీనియర్ అధికారులు అతను నిరికించడానికి ఇదే అదనగా వాళ్ళు భావించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కుమార్ ఆంధ్రప్రదేశ్ చెందినవారు. 2001 బ్యాచ్ హర్యానా క్యాడర్ ఐపీఎస్ అధికారి. 2008లో సీనియర్ ఐపీఎస్ అధికారి వేధింపులపై జాతీయ ఎస్సీ కమిషన్కి ఫిర్యాదు చేశారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా దళిత అధికారులపై వివక్ష పైన ఎన్నికల కమిషన్ ఆశ్రయించారు. తాను ప్రభుత్వానికి సన్నిహితుడని చెప్పుకున్న ఐపీఎస్ అధికారిని గత హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టింగులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు. గతంలో ఐపీఎస్ అధికారులు పదోన్నతుల్లో అక్రమాలపై హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనికి లేఖ రాశారు. ఉత్తమ సేవలకు రాష్ట్రపతి చేతుల మీదుగా పథకం అందుకున్నారు. పూరన్ భార్య అమనీత్ కుమార్ 2001 బ్యాచ్ ఐఏఎస్ అధికారిని. ప్రస్తుతం జపాన్లో పర్యటిస్తున్న సీఎం సైని నేతృత్వంలోని అధికారుల బృందంలో ఆమె కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఆత్మహత్య అన్నది సంచలనమైంది.